ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తరంగిణి పాప, తరంగిణి పాప, చూడమ్మా, చూడు 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 చూడు. మీ వాళ్ళు నువ్వు నెల తప్పావని తెలియగానే ఎంత ఆశతో వచ్చారు, కాదంటే ఎలా కూలబడిపోయారో చూసావా? అదే శాశ్వతంగా వట్టిదని తెలిస్తే నవ్వాలి, లేకపోతే ఆ విషయం మీ వాళ్లకు చెప్పనా? నవ్వు, నవ్వాలి, ఇంకా నవ్వు. నా బాబా, మంచి బాబా, అలాగే నవ్వు, నవ్వుతూనే ఉండు. నవ్వే వాళ్ళని ఏడ్పించే ఈ రోజుల్లో ఏడ్చే వాళ్ళని నవ్వించేవాడికి నువ్వు దొరికావు. నువ్వు నాకు నచ్చావు, ఇహ నేను వదిలిపెట్టను. రా, పాపని ప్రశాంతంగా పడుకోనివ్వండి. ఇక మనం వెళదామా? మీ వల్ల ఏ పని కాదన్నయ్య, చూడండి. వల్ల అయింది. ఇప్పుడు చూడండి. శభాష్, అది ఏకాగ్రత అంటే. ఏకాగ్రతతో ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తే ఏకాగ్రతను ఏకాగ్రతగా సాధించొచ్చని రుజువు చేసావయ్యా, అది ఏకాగ్రత అంటే. ఊరుకోండి, ఎంత ఒట్టి కబుర్లు. మీకు నా మీద ఏమాత్రం అభిమానం లేదు. అదేమిటయ్యా, నువ్వంటే వల్లమాలని అభిమానం ఏర్పడిపోతాను. విగ్రహ ప్రతిష్టాపనకు మీ బావగారిని పిలుచుకున్నారు, మీ చెల్లెల్ని పిలుచుకున్నారు, నన్ను పిలిచారా? వీఆర్ సో సారీ. ఇప్పుడు పిలుస్తున్నాం కదా, తప్పక రావాలి. అంటే మీ చేత నేనే అడిగి పిలిపించుకోవాలా? నో, దట్స్ ఇంపాసిబుల్. నేను రాను. అదేమిటయ్యా? వస్తాను, కానీ మీకోసం కాదు. మళ్ళీ ఇదేంటి? ఆ రోజు గుడి దగ్గర నాకొకళ్ళు బాకీ తీరుస్తానన్నారు, అందుకే వస్తాను. ఏమిటమ్మా, అబ్బాయి ఇంకా రాలేదే? ముహూర్తం టైంకి వస్తానన్నారు, వచ్చేస్తుంటారు వదినా. ముహూర్తానికి టైం అవుతుంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వెళ్ళి వెళ్ళి చూడమ్మా. ఇదిగో పాప. అబ్బా, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. ఈ ఫంక్షన్ నీకోసమే చేస్తున్నట్టు. ఏమన్నా రాఘవేంద్ర గారు, నమస్తే. ఏమయ్యా, పెద్ద మనిషి కదా నేను పెద్ద మనిషి తరహాగా పిలిస్తే పెద్ద మనిషి పిలిచాడని పెందలాడి వచ్చి పెద్ద మనిషి తరహా నిలుపుకోవాల్సిన పెద్ద మనిషితనం లేదుటయ్యా. పెద్ద మనిషి అని నువ్వు పాపతో మాట్లాడుతుండు, నాకు అవతల పని ఉంది, చూసుకొని వస్తా. మరలా అనుకోకు. ఈ రోజే మనకి కురుక్షేత్రంలో ఆఖరి రోజు. ఈ రాత్రి 12 గంటలకే గిరిగడువు పూర్తవుతుంది. మృగం మనిషిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ రాత్రి 12 గంటలు దాటితే క్షణంలో మనిషి మృగంగా మారతాడు. ఈ రోజు గెలుపు గిరిదే. శకుని గెలిచింది మాయాజూదంలో కానీ కురుక్షేత్రంలో మాత్రం కాదు. ఏమండి, రాఘవేంద్రరావు గారు, సావిత్రమ్మ గారు, పరశురాం గారు, మీ అందరికీ నేను విషయం చెప్పబోతున్నాను. అది మీకెవరికీ తెలియంది, నా ఒక్కడికే తెలిసింది. అదేమిటంటే తరంగిణి విషాదగా. అదే మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆమె భర్త రాంబాబు గురించి మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఆయన రాంబాబుకి ఏమైంది? ఇంతవరకు రాలేదు. ఇటువంటి ఆనంద సమయంలో ఆ భర్త రాకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఎవరైనా ఆలోచించారు? పోనీ ఆవిడ విషాదాన్ని గుర్తించారు? లేదు. అందుకే ఆవిడ భర్త త్వరగా రావాలని మీరందరూ భగవంతుని ప్రార్థించారు. చూడు, ఇందాక మీ ఆయన రాలేదన్న చోట అలా కాకుండా మరోలా చెప్పాననుకో, ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు. ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు.
హలో రాఘవేంద్రరావు గారు, భలేవారు సార్ మీరు. కారు పంపించలేదేమిటి? మీరు పంపించకపోయినా నేను వచ్చేసాను అనుకోండి. పాపకి ఓ పొడుగు చెప్పేయండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది బాగా ఆలోచిస్తే కానీ అర్థమయ్యేది. ఈ బతుకు బతకడం కంటే చావే సుఖంగా ఉంటుంది. ఆత్మహత్య, నువ్వు ఇలాంటి ఆడపని చేస్తావు నాకు బాగా తెలుసు. చచ్చి నువ్వు తప్పించుకున్నా మీ వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు. నీ చావుకు కారణం మీ ఆయనేనని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు చెబుతా. అప్పుడు తరంగడి కుటుంబ చరిత్ర మ్యాక్బెత్ డ్రామాల ట్రాజడీ అవుతుంది. తీసేనా? చెప్పు, స్టూల్ తీసేనా? ఏడవ పాప, అందులో చదువుకున్న దానివి. బాగా ఆలోచించు. అన్నట్టు మనం కలుసుకోవడానికి ప్లేస్ ఫిక్స్ చేశాను. స్థలం పానకాల స్వామి, సమయం 12:01. నా ఆనందానికి మీ వాళ్ళ చావుకి ఆ నిమిషమే సరిహద్దు. వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయండి. సార్, నూటికో కోటికో ఇలాంటివి జరిగినందుకు చాలా సంతోషం. నిజంగా రాంబాబు, నువ్వు మనిషివైనందుకు ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ. అన్నయ్య, ఈనాడు ఈ మాట విని ఆనందించాల్సింది ఒకే ఒక వ్యక్తి రాంబాబు, తరంగిణి. పాపా, ఊరుకో, భయపడ, ఊరుకో, ఊరుకోమంటుంటే. ఒక మనిషి పశువై నేల కొరిగాడు, ఒక మనిషి ఓర్పుతో దేవత అయింది. ఆశ్చర్యం. దేవుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు, అది పురాణం. కానీ మనిషి ఈనాటికి స్త్రీలో దైవత్వాన్ని చూడగలుగుతున్నాడు, అది చరిత్ర. ఈ దేశం చరిత్ర, ఈ దేశంలో ఒక స్త్రీ చరిత్ర. ఎవరు ఏ విగ్రహాన్ని పూజించినా ఆరాధించినా, పవిత్రతకి సౌశీల్యానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఆడపిల్ల మీద 2 పువ్వులు పడతాయి, పడాలి.